वक्षिकुञ्जरं मुक्तिमन्त्रहे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं करुणामस्मि कृपाक्षपादैः वागर्थाविव सम्पृक्तो वागर्थै गतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्री विष्णुरूपाय नमः श्री काशी विश्वनाथ श्रीमात्रे नमः ఇంతమంది వరకు మనం వైరాగ్య తత్వంతో శత్రువులందరూ ఎలా రాముడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పడానికి వశిష్ఠాదులు అవగానే ఆ మాటలు వినడానికి వాళ్ళ జవాబులు ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం వినడానికి నారదాది మహర్షులందరూ కూడా అక్కడికి వచ్చారు అని చెప్పి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది మోక్ష వ్యవహార ప్రకరణం. ఇక్కడ జీవన్ముక్త వ్యవహార ప్రకరణం మొదలు ముముక్షు వ్యవహార ప్రకరణం. ముముక్షు ఎలా ఉంటుంది, మోక్షాన్ని కావాలనుకునేవాడు ఎలా ఉంటుంది. ఇట్లా కేవలం ప్రస్తుతం శ్లోకాలు మాత్రం కనిపిస్తాను యాదవ్ గారు అక్కడ అదిలో గురుగారు మీ వాయిస్ కట్ అవుతుంది గురుగారు. అవునండి నా ఇప్పుడు వినిపిస్తుంది గురుగారు. దీంట్లో కేవలం ప్రస్తుతం శ్లోకాలు మాత్రమే యాడ్ చేశాను. అదే స్లైడ్ లో దాంట్లో పదచ్ఛేదం కూడా కొంతసేపట్లో యాడ్ చేస్తాను. అలాగే గురుగారు. శ్రీ వాల్మీకి రువాచ కంచి ప్రాణం ఇతి నాదేన మహతా వచశ్చిత్తే సభాగతైః రామం అగ్రగతం ప్రీత్యా విశ్వామిత్రోభ్య భాషత. ఇక్కడ సభకు వచ్చినటువంటి మహర్షులందరూ కూడా చాలా ఉచ్చస్వరంతో ఈ మాటలు అన్నారు. ఏమని? రామేణ సమోస్తి దృష్టో లోకేషు కశ్చన వివేకవాన్ ఉదారాత్మాన భావి చేతినో మతి యతంతే సార సంప్రాప్తో యశో నిధోదయ ధన్యాదురిస్తాం గణ్యాస్తయ్యవ పురుషోత్తమ. ఇవన్నీ కూడా మాట్లాడి రాముడు చెప్పినటువంటి మాటలు ఇంకెవరికి రావు. రాముడు అడిగినటువంటి ప్రశ్నలకి మీరందరూ ఎలా సమాధానం చెప్తారు చూద్దామని చెప్పేసి మేమందరం వచ్చామని చెప్పి నారదాది మహర్షులు అన్నారు కదా. ఇప్పుడు వశిష్ఠుడు వాళ్ళందరి మాటలు విన్న తర్వాత, వాళ్ళందరికీ అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చిన తర్వాత మహతా వచస్యుక్తే సమాగతై ఇంకా అందరూ గట్టిగా మాట్లాడిన తర్వాత విశ్వామిత్రుడు రాముడి దగ్గరికి వెళ్ళి చాలా ప్రీతితో ఇలా అన్నాడు. రాఘవతవాస్తి అన్యజ్ఞేయం జ్ఞానవతాన్వర స్వయైవ సూక్ష్మయా బుద్ధ్యా సర్వం విజ్ఞాతవానసి. రాఘవ తవ అస్తి అన్యత్ జ్ఞేయం. నీకు ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇంకొకటి ఏది లేదు రామ, నీవన్నీ విషయాలు తెలుసుకుని ఉన్నావు. స్వయైవ సూక్ష్మయా బుద్ధ్యా, సూక్ష్మ బుద్ధితో నీవన్నీ విషయాల్ని అన్ని తెలుసుకునే ఉన్నావు. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది ఇంకా ఏమీ లేదు. సర్వం విజ్ఞాతమానసి, కేవలం మార్జన మాత్రం, కేవలం మార్జనా మాత్రం మనాగేవోపయుజ్యతే స్వభావ విమలే నిత్యం స్వబుద్ధి ముకురేతవా. అసలు
మానగేవ ఉపయుజ్యతే. నీ బుద్ధి అనేటువంటి దర్పణము కొద్దిగా ఊరికే తొడవాలంతే, సిద్ధంగా ఉంది, స్వభావంగా విమలంగా ఉంది. అది నిత్యం స్వబుద్ధి ముకురే తవ. ఈ జ్ఞానం అనేటువంటి అర్థము సిద్ధంగా ఉంది. కేవలం నువ్వు చేయవలసిందల్లా ఏంటి అంటే, ఇప్పుడు మేము చేయాల్సిందల్లా ఏంటి అంటే కొద్దిగా దానికి పులాగా కొద్దిగా దుమ్ము పట్టింది, ఆ దుమ్ము చేయాలంటే మాత్రమే మేము చేయాలి. భగవద్ భగవద్వ్యా భగవద్వ్యాసపుత్రస్య శుకస్యైవ మతిస్తవ విశ్రాంతి మాత్రమేవాంతః జ్ఞాత జ్ఞేయాపి అపేక్షతే. వ్యాసపుత్రుడైనటువంటి శుకుడిలాగా నీ బుద్ధిలాగా నీ బుద్ధి కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని గ్రహించింది, అంతఃశాంతిని మాత్రమే కోరుతున్నది. ఇప్పుడు మీరు ప్రశ్న వేయచ్చు, అంటే వ్యాసుల వారు ద్వాపర యుగంలో కదా, ఇది జరిగిందేమో త్రేతాయుగంలో కదా, ఎలా వ్యాసుల వారి పుత్రుడు శుకుడు అని చెప్పేసి ఉదాహరణగా ఎలా వాడారు అంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టు వ్యాస అనేటువంటిది ఒక పదవి. ప్రస్తుతం ఉన్నటువంటి మన వ్యాసుల వారి పేరేంటి అంటే బాదరాయణ మహర్షి. ఆ వ్యాసుల వారి పుత్రుడు వ్యాసుల వారి పుత్రుడు శుక బ్రహ్మ, అది పదవి. అది ఎప్పుడు ప్రతి యుగంలోనూ ఉండనే ఉంటుంది. అథవా కృత త్రేతాయుగ ద్వాపర యుగాల్లో ఉండనే ఉంటుంది. కలియుగంలో ద్వాపర యుగంలో ఉన్నటువంటి వ్యాసుల వారిని మనం ఆరాధిస్తూ అనే పూజిస్తూ వస్తుంది. కలియుగంలో అందరూ వ్యాసులేగా. భగవద్వ్యాసపుత్రస్య రాముడు అప్పుడున్నాడు, భగవద్వ్యాసపుత్రస్య శుకవస్య భగవన్ కథం జ్ఞేయేప్యాదౌ న విశ్రాంతం చ ధియా పునః. వ్యాసపుత్రుడైనటువంటి శుకుడు ఆయన జ్ఞానాన్ని ఎలా ఎలా పొందాడు, అసలు మొట్టమొదలు ఆయనకి శాంతి ఎలా దొరకలేదు, తర్వాత శాంతి ఎలా పొందాడు అంటే ఇంకొక విషయం కూడా చెప్పచ్చు. సరే, ఇలా కాకపోయినా ప్రతి 4 యుగాలకి, ఇప్పుడు మనం ఉంటున్నది 28వ కలియుగంలో ఉంటున్నాం, అంటే ఈ మన్వంతరంలో 28వ కలియుగంలో ఉంటున్నాం. ఇప్పుడు మనకి ఎలాగైతే త్రేతాయుగంలో జరిగినటువంటి విషయాలు మనకు పురాణాల ద్వారా ఎలా తెలుస్తున్నాయో, అలాగే అంతకు ముందు ఇప్పుడు 27వ కలియుగంలో అక్కడ ద్వాపర యుగంలో వ్యాసుల వారి పుత్రుడు అతని శుకుడు ఆయన ఎలా చేశాడు అదే విషయాన్ని తెలుస్తుందిగా, కథల ద్వారా, నారదాది మహర్షుల ద్వారా. అలాగైనా అనుకోవచ్చు. రెండిట్లలో ఏదైనా సరే మీ మనసుకి ఏ సమాధానం నచ్చితే ఆ సమాధానం తీసుకోండి. రెండోది బాగా నచ్చుతుందండి, ప్రతి యుగంలో ఒక వ్యాసుల వారు ఉన్నారు, వారి పుత్రుడు శుకుడు ఉన్నాడు అంటే ఇదిగా తీసుకోవడం కష్టము అని అంటే, అది తీసుకుంటేనే శుకుల వారు జనకుడితో సంభాషణ అనేటువంటిది తర్వాత జరిగేటువంటి దాన్ని సమన్వయం చేసుకోగలరు. ఇప్పుడు లేదండి క్రితం యుగంలో జరిగినటువంటి క్రితం సెట్ ఆఫ్ యుగ మహాయుగంలో జరిగింది ఇప్పుడు మాట్లాడుతున్నారు అని ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి, తర్వాత వచ్చేటువంటి ఏదైతే ఉదంతం ఉందో దాన్ని గ్రహించడం కష్టమైపోతుంది. సరే, మొత్తానికి ఏదైనా సరే తీసుకొని ఇప్పుడు విశ్వామిత్రుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఆత్మోదంత సమం రామ కథ్యమానం ఇదం మయా శృణు వ్యాసాత్మచోదంతం జన్మనాం అంతకారణం. వ్యాసపుత్రుడి యొక్క ఉదంతం ఎలాంటిది అంటే జన్మలన్నిటికీ కూడా జన్మల యొక్క అంతానికి కారణమవుతుంది. ఆత్మోదంత సమం రామ కథ్యమానం ఇదం మయా, ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో అది ఆత్మోదంతం, అండ్ ఇది మోక్షదాయకమైనటువంటిది ఇది, కాబట్టి దీన్ని జాగ్రత్తగా విను. జోయం అంజన శైలాభో నివిష్టో హేమ విష్టరే
पार्श्वे तव पितुर्व्यासो भगवान् भास्करद्युतिः अस्या भूदिन्दुवदनः तनयो नयकोविदः शुको नाम महाप्राज्ञो यज्ञो మూర్త్యేవ సుస్థితః. ఎవరు వ్యాసుడు? ఎవరు అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా వ్యాసుల వారు ఉన్నారు. ఆయన ఇంతకుముందు మహాయుగంలో ఉన్నటువంటి వ్యాసుడు ఇప్పుడు కృతయుగంలో వచ్చాడని చెప్పడానికి లేదు. అవునా? ఇలా లేదండి, ద్వాపర యుగంలో ఉన్న మా వ్యాసుడే ఇక్కడ మాట్లాడుతున్నామని చెప్పాలంటే అప్పుడు యోగ వాసిష్టం ఎప్పుడో తర్వాత ద్వాపర యుగం తర్వాత ఎప్పుడో రచించబడిందనిగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది రామాయణంలో భాగం కాదు. రామాయణం భాగం కాదు అంటే వాల్మీకి మహర్షి రచించలేదు. వాల్మీకి రచించలేదండి. ఇది అప్రమాణం అయిపోతుంది. అప్రమాణం అంటే దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. అధ్యయనం దీని యోగ వాసిష్టాన్ని అధ్యయనం చేసి దీని ద్వారా మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు, జ్ఞానాన్ని పొందిన వాళ్ళు కోకొల్లలు. ఇది ఒకవేళ వాల్మీకి మహర్షి కృతం కాదు, కలియుగంలో రచించబడింది, ఎవరో అజ్ఞాత వ్యక్తి రచించారు, వాల్మీకి రచించింది కాదు అని చెబుదాము అంటే అప్పుడు దీని ద్వారా జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఇదే ఎలా వాల్మీకి రచితమనే అనేటువంటి విషయాన్ని ఆధారం చేసుకుని జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అవన్నీ కూడా అబద్ధాలైపోతాయి. కాబట్టి వ్యాస అనేటువంటిది ఒక పదవి. అక్కడ ఉన్నవాళ్ళు ప్రతి యుగంలో కూడా ఒక వ్యాసులు వారు ఉంటారు అని అనుకోవడం చాలా సులభం. అదే సమంజసం కూడా. ఇంకెవరికైనా ఈ విషయంలో సందేహం ఉన్నదా? లేదు సార్. లేదు గురువు గారు. ఇప్పుడు మీ నాన్నగారి పక్కన బంగారు సింహాసనం మీద కూర్చున్నారు కదా, ఆయనే వ్యాసుల వారు. వారి పుత్రుడే శుకుడు. ఆయన ఎలాంటి వాడు అంటే మహాప్రాజ్ఞుడు. యజ్ఞ మూర్త్యాయవ సుస్థిత. యజ్ఞమే ఒక మూర్తిగా వస్తే, యజ్ఞము అంటే వేదం, వేదమే ఒక ఆకారంతో వస్తే అది శుకుడు. ఆ రూపుదాల్చినటువంటి ఆ యజ్ఞమే ఒకవేళ రూపంగా వస్తే ఆ రూపం శుక రూపంలోనే వస్తుంది. యజ్ఞ శబ్దానికి వేదం అని కూడా. ప్రవిచారయతో లోకయాత్రామలమిమాం హృది తవేవ కిల తస్యాపి వివేక ఉదభూదయం. ఇప్పుడు ఆయనకి ప్రవిచారయత లోకయాత్ర అమలం ఇమాం హృది తవైవ కిల తస్యాపి వివేక ఉత్ అభూత్ అయం. నీకు ఎలాగైతే మనసులో నీకు ఈ లోకయాత్ర, దీని మాలిన్యము, దీనికి జన్మలకి కారణము, జన్మరాహిత్యం ఎలా ఉండాలి అనేటువంటి శాంతి లాంటి చింతన ఆయనకు కూడా కలిగింది. తేనాసౌ స్వవివేకేన స్వయమేవ మహామనాః ప్రవిచార్య చిరం చారు యత్ సత్యం తదవాప్తవాన్. ఆయన తేన అసౌ స్వవివేకేన స్వయమేవ మహామనాః. ఆయన స్వయంగానే బుద్ధి గలవాడు, మహా తెలివిమంతుడు. ఆయన ప్రవిచార్య బాగా విచారణ చేసి చిరం చారు యత్ సత్యం తదవాప్తవాన్. చిరం నిత్యమైనటువంటి, చారు సుందరమైనటువంటి, సత్యమైనటువంటి దాన్ని ఆయన పొందాడు. స్వయం ప్రాప్తే పరే వస్తుని అవిశ్రాంతమనాః స్థితః ఇదం వస్తు ఇది విశ్వాసం నాసో ఆత్మని ఉపాయయౌ. ఆయన తనంతటగా తానే సత్య వస్తువుని పొందినా కూడా ఆయన మనసు శాంతి పొందలేదు. ఇదే సత్య వస్తువు అనేటువంటి విశ్వాసం ఆయన హృదయంలో కలిగించుకోలేకపోయాడు. ఇప్పుడు కేవలం విరరామాస్య చేతః విగత చాపలం భోగేభ్యో భూరిభంగేభ్యో దారాభ్య ఇవ చాతకః.
చాతక పక్షి ఇలా నదిలో ఇలా వెళ్ళి నది యొక్క తరంగాల్లో అది కలిసిపోయినట్టు ఈ శుకదేవుడి యొక్క సుస్థిర చిత్తము క్షణభంగురమైనటువంటి విషయముల నుండి వైరాగ్యాన్ని పొందారు ఆయన. వీటి యందు రాగాన్ని పెంచుకోలేకపోయారు. అది నివృత్తమవుడు అంటే చాతక పక్షి ఎన్ని నదిలో నీళ్లున్నా కూడా ఆ నదిలో నీళ్ళు ఒక్క చుక్క కూడా చాతక పక్షి ఆకాశం నుండి పడ్డటువంటి నీళ్ల కొరకు మాత్రమే అది ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే శుకుడు కూడా ఇంత ఎదురుగా ఇంత భోగాలు ఇవన్నీ ఉన్నా కూడా వేటి ఎందు ఆయన మనస్సు లేదు. కేవలము వైరాగ్యం మనస్సు అసలు ఈ భోగాలన్నిటి నుంచి కూడా దూరంగా ఉండినది. అంటే అదే కదండి కావాల్సింది, భోగాల నుంచి దూరంగా ఉండటమే కదా. ఆయన సత్య వస్తువుని పొందాడు కదా. ఏమన్నారండి? ఇంకొకసారి చెప్పండి. అదే కదండి, వైరాగ్యమే కదా కావాల్సింది. భోగాలు, ఆయన ఒక ముని కుమారుడు కదా, స్వయంగా సత్య వస్తువుని పొందినవాడు. అతనికి భోగాల మీద ఆసక్తి ఉండదు కదా, వైరాగ్యమే కదా ఉండేది అని అంటుంది. అంటే మళ్ళీ విశేషంగా చెప్తున్నారు అంతే, నీలాగానే ఆయనకు కూడా వైరాగ్యం ఉండింది అని చెప్పి. ఇద్దరిని అంటే నీకు ఇలాంటి స్థితి ఉన్నదో ఆయనకు కూడా అలాంటి స్థితి ఉంది అని చెప్తున్నారు. ఏకదా సహ మలప్రాజ్ఞః మేఘావేకాంతానుసిస్థం పప్రచ్ఛ పితరం భక్త్యా కృష్ణద్వైపాయనం మునిం. కృష్ణద్వైపాయన మునిని పప్రచ్ఛ ఆయన అడిగాడు. అందుకే ఇప్పుడు మనం ఈ పురాణాలు ఇవన్నీ కూడా ఒక్కరే రచించారా అంటే వ్యాసుల వారు రచించారని చెప్పొచ్చారు, అంతేగాని ఒకరే వ్యాసులు రచించారని కూడా, అంటే ఒకరే వ్యాసుల వారు పురాణాలన్నింటినీ విభాగం చేశారని కూడా చెప్పడానికి లేదు. ఒకడే ఇంద్రుడు ఇన్ని చేశాడని కూడా ఎలాగైతే మనం చెప్పట్లేదు. అదే అర్థమైంది. కృష్ణద్వైపాయనుడు ఆయన యొక్క పుత్రుడు. ఆయన కృష్ణద్వైపాయనుడు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడంట. ఏమడిగాడు? మేరు పర్వతం మీద ఏకాంతంలో ఉన్నటువంటి శుక్లవారు ఒకసారి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు. సంసారాడంబరమిదం కథం అభ్యుత్థితం మునే కథంచ ప్రశమం వ్యాపి యత్కదేతి వా. ఈ సంసారం ఎలా ఉదయించింది, ఎంతకాలము ఎక్కడ ఉంటుంది, దీని ఆకారం ఏంటి, ఇవన్నీ కూడా అసలు దేనికి సంబంధించింది, ఇది దేహేంద్రియాలకు సంబంధించిందా లేకపోతే దానికంటే విపరీతమైనదా అని ప్రశ్నలు అడిగాడు. ఇది పృష్టేన వ్యాసేన అఖిలం ఆత్మజే యథావదమలం ప్రోక్తం వక్తవ్యం విదితాత్మన. అలా ఒకసారి ఆ శుక్లవారి చేత అడగబడినటువంటి వ్యాసుల వారు వ్యాసైన అఖిలాత్మజే, ఆయన అన్నీ తెలిసినటువంటి ఆయన యథావదమలం ప్రోక్తం, ఆయన ఏం చెప్పారో అదే విషయాన్ని నేను ఇక్కడ చెప్పబోతున్నాను. వక్తవ్యం విదితాత్మన. ఆజ్ఞాశిషం పూర్వమేతద్ అహమిత్యథా తత్పితుః స శుకయా బుద్ధ్యా నవాక్యం బహ్వమన్యత. అయితే అప్పుడు వ్యాసుల వారు ఎన్నో విషయాలు చెప్పారు కదా, ఇవన్నీ నాకు ముందే తెలుసు అని చెప్పేసి ఆయన కూడా వాటిని ఆదరించలేకపోయాడు. ఇప్పుడు
व्यासोऽपि भगवान् बुद्ध्वा पुत्राभिप्रायमीदृशम् प्रत्युवाच पुनः पुत्रं नाहं जानामि तत्त्वतः जनको नाम गोपालो विद्यते वसुधातले यथा वद्वे अ, वेत्यस् वेत्यसौ यथा वद्वेत्ति असौ वेद्यं तस्मात् सर्वमवाप्स्यसि. శుక్లవారు వ్యాసుల వారు చెబుతున్నటువంటి విషయాలని విని ఆయన ఈయన గ్రహించట్లేదు. ఎందుకంటే ఇవన్నీ నాకు తెలిసిన విషయాలే, కొత్తగా ఏమీ లేదు ఇక్కడ మీరు చెప్పే దాంట్లో అని ఆయన ఆలోచిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని వెంటనే వ్యాసుల వారు అన్నారు, భూమి మీద జనకుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, భూపాలుడు ఉన్నాడు. ఆయన ఈ విషయాలన్నీ నీకు బాగా చెప్పగలడు. నేను ఈ విషయాన్ని నేను తప్పక కూడా నేను తెలుసుకోలేదు, కాబట్టి నువ్వు ఆయన్ని వెళ్ళి ఈ విషయాలన్నీ అడుగు అని. పిత్రేత్యుక్తేషు కప్రాయాత్ సుమేరోర్వసుధాతలే విదేహ నగరీం ప్రాప జనకేనాపి పాలితం. విదేహ నగరాన్ని ఆయన పొంది ఇక్కడ జనకుడి చేత పరిపాలించబడేటువంటి విదేహ నగరాన్ని వసుధాతలంలో భూమిలో ఉన్నటువంటి ఆయన విదేహ నగరానికి ఆయన చేరుకున్నాడు. ఆవేదితోసౌ యాష్టికైర్జనకాయ మహాత్మనే ద్వారి వ్యాససుతో రాజన్ శుకోత్ర స్థితవానితి జిజ్ఞాసార్థం శుకస్యాసౌ ఆస్తామేవేత్యవజ్ఞయా ఉక్త్వా బభూవ జనకస్తూష్ణి సప్తదినాన్యథా. ఇప్పుడు వ్యాసపుత్రుడు శుకుడు అక్కడికి వెళ్ళి ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళి వ్యాసపుత్రుడైనటువంటి శుకుడిని నేను వచ్చాను, జనక మహారాజుని కలవాలి అని చెప్పి చెప్పాడు. ద్వారపాలకుడు వెళ్ళి వ్యాసపుత్రుడైనటువంటి శుకుడు వచ్చాడు, ద్వారం దగ్గర వేచి ఉన్నాడు అంటే ఆయన అవునా సరే అని చెప్పేసి అలాగే ఉండి ఊరికే ఉండిపోయాడు. 7 రోజులు అలాగే ఉన్నాడు. 7 రోజులు ద్వారపాలకుడి దగ్గరకు వచ్చి కొంతసేపు అయిన తర్వాత ఆయన కూడా ఊరికే ఉన్నాడు. ఎన్ని రోజుల తర్వాత వస్తాడో రాలి అని చెప్పేసి ఆయన అక్కడే ఉన్నాడు. ఈయన ఎన్ని రోజులు ఉంటాడో చూద్దామని చెప్పేసి ఈయన చూశాడు. ఇంకా 7 రోజులు ఆయన అక్కడే ఉండేటప్పటికీ అప్పుడు తత ప్రవేశయామాస జనక శుకమంగళం తత్రాహాని సప్తైవ తథైవ అవసదున్మనాః. అప్పుడు 7 రోజుల తర్వాత ఆయన్ని తన అంతఃపురంలోకి లోపలికి పిలిపించి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ మాటలేం లేవు, మళ్ళీ 7 రోజులు ఉన్నాడు. తత్రా అహని సప్తైవ, మళ్ళీ 7 రోజులు మళ్ళీ అలాగే ఉన్నాడు. ప్రవేశయామాస జనకో అంతఃపురం, ఇంకా అంతఃపురంలోకి రాలేదు. ప్రాసాదం లోపలికి తీసుకొచ్చి ఆంగణంలో కూర్చోబెట్టాడు మళ్ళీ 7 రోజులు. మళ్ళీ అక్కడి నుంచి అప్పుడు తర్వాత 7 రోజుల తర్వాత అథ ప్రవేశయామాస జనకో అంతఃపురం సుఖం రాజా న దృశ్యతే తావదితి సప్తదినాని చ. అంతఃపురంలోకి కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ 7 రోజులు మళ్ళీ రాజు కనపడలేదు. తత్రోన్మదాభి కాంతాభిః భోజనైః భోగ సంచయైః జనకోలాలయామాస శుకం శశి సమానం. అంతఃపురం లోపలికి పిలిపించి ఇంకొక వారం వరకు రాజదర్శనం లభించదు అని చెప్పి సౌందర్యవతులైనటువంటి యువతుల్ని, చంద్రుడి వంటి ముఖం గలటువంటి యువతులందరినీ కూడా శుక్ల వారి యొక్క ఒక్క నిమిషం అండి. కంటిన్యూ చేస్తున్నాను. ते భోగాస్తాని దుఃఖాని వ్యాసపుత్రస్య తన్మనః నాజహృః మందపవన బద్ధపీఠం ఇవాచలం.
ఓ మామూలు గాలి ఓ పెద్ద చెట్టుని ఏమి చేయలేనట్టు ఎన్ని భోగ వస్తువులు తెచ్చినాడు అవన్నీ కూడా దుఃఖ స్వరూపాలుగా చూసి ఆయన చంచలాన్ని పొందకుండా అచంచలుడుగా హృదయంలో స్థిర భావాన్ని పొంది అలా ఉండిపోయాడు. కేవలం సుసమః స్వస్థో మౌని ముదిత మానసః అతిష్ఠత్స శుకపుత్రః సంపూర్ణ ఇవ చంద్రమా. ఆయన మౌనంగా ముదిత మనసులోనే సంతోషపడుతున్నాడు. కానీ ఇవన్నీ భోగ వస్తువులన్నీ దుఃఖప్రాయాలని చెప్పేసి వాటిని తాగకుండా అంతఃసుఖాన్ని ఆయన కోరుకున్నటువంటి వాడై అంతఃసుఖాన్ని కొద్ది కొద్దిగా అనుభవిస్తూ ఆయన అక్కడే అలాగే ఈ భోగాలన్నిటికీ చలించకుండా పూర్ణ చంద్రుడిలాగా అక్కడే ఉన్నాడు. విజ్ఞాత స్వభావం శుకం స జనకో నృపః ఆనీతం ముదితాత్మానం అవలోక్య ననామః. ఇప్పుడు ఈ 7 రోజులు పరీక్ష చేసి శుకదేవుని దగ్గర పిలిపించుకొని ఆయనకు నమస్కారం చేశాడు. నిశ్చేషిత జగత్కార్య ప్రాప్త అఖిల మనోరథ కిరీప్సితం తవేత్యాశు కృత స్వాగతం మాహతం. అసలు నిశ్చేషిత జగత్కార్య ప్రాప్త అఖిల మనోరథ అన్ని మనోరథాలని పొందినటువంటి వాడు నువ్వు. స్వాగతాలన్నింటినీ ఆయన చేసి ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి నిశ్చేషిత జగత్కార్య అసలు జగత్తులో ఉన్నటువంటి అన్ని కర్తవ్యాల నుండి కర్తవ్యాలన్నీ ఉనర్చినటువంటి కర్తవ్యాలన్నీ చేసినటువంటి వాడు. ప్రాప్త అఖిల మనోరథ అన్ని మనోరథాలని పొందినటువంటి వాడు, సిద్ధించినటువంటి వాడు, కృతకృత్యుడు. నీ కోరిక ఏంటి? నీకు ఇంకా కోరికలు ఏమున్నాయి? అప్పుడు శుక్లవారు అంటున్నారు, శ్రీ శుకోవాచ సంసారాడంబర మిదం కథం అభ్యుత్థితం గురో కథం ప్రశమయాతి యథావత్ కథయాశు మే. ఆయన గురువు అని సంబోధించాడు. ఏ గురో, కానీ ఇప్పుడు నేను నీ గురువు గారు అని సంబోధిస్తే అయిపోయింది. ఇంకా శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. ఎప్పుడుండి చెప్పాలి? అర్జునుడికి ఎందుకండి ముందే జ్ఞానబోధ చేయలేదు కృష్ణుడు అంటే, ఆ యుద్ధంలో అప్పటిదాకా కృష్ణుడిని ఒక మిత్రుడిలాగా, ఓ బావలాగా చూస్తాడు అర్జునుడే తప్ప గురువుగా ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైతే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అని అన్నాడో అప్పటి నుంచి అప్పుడు ఇంకా నేను శిష్యుడు కాబట్టి నేను నీకు చెప్తాను అని చెప్పి మొదలుపెట్టాడు. సంసారాడంబరమిదం కథం అభ్యుత్థితం గురో కథం ప్రశమయామ్యాతి యథావత్ కథయాశుమే. ఏ గురో, ఈ సంసారం అనేటువంటిది ఎప్పుడు శమిస్తుంది? ఎలా, ఎక్కడి నుంచి వస్తోంది? ఇవన్నీ ఈ సంసార ఆడంబరం ఏంటి? ఇవన్నీ నాకు తెలియాలని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి సంసారం ఎట్లా ఉదయించింది, ఎక్కడికి వెళ్తోంది, ఎక్కడి నుంచి వస్తోంది, ఎందుకు వస్తోంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాకు చెప్పండి అనగానే అప్పుడు జనకుల వారి విశ్వామిత్ర ఉవాచ జనకేనేతి పృష్టేన శుకస్య కథం తదా తదేవ యత్ పురా ప్రోక్తం తస్య పితరా మహాత్మనా. ఇంతకుముందు వ్యాసుల వారు ఎలాగైతే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పారో యథాతథంగా జనకుడు కూడా అలాగే జవాబు చెప్పాడు. అది వ్యాసుల వారు చెప్పింది రుచించకనే కదా ఆయన మీరు చెప్పింది నాకు రుచించట్లేదండి, మీరు చెప్పిందని నాకు ముందే తెలుసు విషయాలు, మళ్ళీ దీన్ని అసలు నిజంగా అంటే వ్యాసుల వారు ఆ విషయాన్ని గ్రహించే కదా జనకుడి దగ్గర పంపించారు. ఈయన కూడా అలాగే చెప్తూ ఉంటే మళ్ళీ శుక్లవారు అంటున్నారు శుకవాచ. తర్వాత ఉన్నటువంటి శుకవాచ కింద స్వయమేవ మయా పూర్వం ఏతద్ జ్ఞాతం వివేకతః ఏతదేవే చ పృష్టేన పిత్రా మే సముదాహృతం భవతాప్యేష ఏవార్థః కథితో వాగ్విదాంబర ఏష ఏవ చ వాక్యార్థః శాస్త్రేషు పరిదృశ్యతే. అయ్యా, ఇవి
పూర్వం పూర్వమే నేను వివేకంతో నేను ఇవన్నీ కూడా నేనే సొంతంగా తెలుసుకున్నాను. ఇదే ప్రశ్నని మా నాన్నగారు మా తండ్రి గారిని అడిగితే ఆయన కూడా ఇదే చెప్పారు. భవతాపి ఏష ఏవ అర్థః కథితః, మీరు మీ చేత కూడా ఇదే చెప్పబడుతుంది, శాస్త్రంలో కూడా ఇలాగే ఉంది. అది మరి ఇబ్బంది ఏంటి? కానీ నాకు అయినా ఇవన్నీ కూడా నాకు ఇంకా నా 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 మనసులో జరిగేటువంటి అల్లకల్లోలానికి అవన్నీ కూడా సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఇవి శాస్త్రంలో లేని విషయాలు, నీ స్వంత అనుభవంలో ఉన్న విషయాన్ని చెప్ప. యథాయం స్వవికల్పోర్థః స్వవికల్ప పరీక్షయాత్ క్షీయతే దగ్ధ సంసారో నిస్సార ఇది నిశ్చయః. నిస్సారమైనటువంటి ఈ సంసారము అజ్ఞానం నుండి వస్తుంది. అజ్ఞానం నశిస్తే ఇది నశిస్తుంది. మీరు చెప్పింది చాలా సత్యం. కానీ తత్కిమేతన్మహాబాహో సత్యం బ్రూహి మమాచరం త్వత్తో విశ్రాంతి మాప్నోమి చేతసా భ్రమతా జగత్. అసలు ఇది నిజంగా అజ్ఞానం నుండి నిజంగా సంసారం వచ్చిందా? అజ్ఞానం నశిస్తే సంసారం కూడా నశిస్తుందా? అజ్ఞానం నశిస్తే సంసారం కూడా నశిస్తుందా? నాకు నిజంగా చెప్పండి, తత్వాన్ని ఉపదేశించండి. ఈ సంశయంతో భ్రమిస్తున్నటువంటి నా మనస్సుకి శాంతిని సమకూర్చండి. అంటే అప్పుడు జనకుల వారు ప్రారంభం చేస్తున్నారు. జనకోవాచ నాత పరతరః కశ్చిన్ నిశ్చయోత్యపరో మునే స్వయమేవ త్వయా జ్ఞాతం గురుతశ్చ పునఃశ్రుతం. నువ్వు స్వయంగా తెలుసుకున్న దానికంటే, గురువు అయినట్టు తండ్రి గారి దగ్గర నుంచి తెలుసుకున్న దానికంటే ఇక వేరేగా తెలుసుకోవడానికి ఇంకేముంది? ఇంకోటి లేదు. అవిచ్ఛిన్న చిదాత్మైక పుమాన్ అస్తిహనేతరత్ స్వసంకల్పవశాత్ బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే. ఖండ చైతన్య స్వరూపుడు, అవిచ్ఛిన్న చిదాత్మైక అవిచ్ఛిన్నమైనటువంటి చిదాత్మ ఏక పుమాన్ అస్తి న ఇతర, అతని కంటే ఇంకా భిన్నంగా ఇంకా ఎవరు లేరు. స్వసంకల్పవశాత్ బద్ధ, ఆయన సంకల్పవశాత్తోనే ఈ జగత్తంతా కూడా ఉన్నది. నిస్సంకల్పశ్చ ముచ్యతే, ఆయన సంకల్పం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే ఇదంతా కూడా అదే అపుమాన్. ఇప్పుడు అతనే తన సంకల్పం వల్లనే, ఇక్కడ ఇంకా జీవుడు ఇంకెవరు లేరు, ఉన్నదంతా ఒకడే పరమేశ్వరుడు. ఆయన సంకల్పంతోనే బద్ధుడై ఉన్నాడు. ఆయన సంకల్పం నశించగానే ముక్తుడైపోతాడు. తేన త్వయా స్ఫుట అజ్ఞాతం నేయం యస్య మహాత్మనః భోగేభ్యో విరతిర్జాత దృశ్యాత్ ప్రాగ్ సకలాదిహ. భోగాలు అనుభవించకుండానే నీకు మొత్తం దృశ్య ప్రపంచం మీద నీకు విరక్తి కలిగింది. అందుకే నువ్వు ఏదైతే తెలుసుకున్నావో అది బాగా తెలుసుకోగలిగావు. అని తవ బాల మహావీర మతిర్విరతిమాగత భోగేభ్యో దీర్ఘ రోగేభ్యః కిమస్య శ్రోతుమిచ్చసి. ఈ చిన్న వయసులోనే నువ్వు విషయాల పట్ల నీకు వైరాగ్యం వచ్చింది. ఆ వైరాగ్యాన్ని ప్రకటించి మహావీరుడు అయ్యావు నువ్వు. భోగేభ్యో దీర్ఘరోగేభ్యః కిమస్య శ్రోతుమిచ్చసి. ఇక నువ్వు ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నావు అసలు? ఇక నీకు భోగం నుండి నీకు వైరాగ్యం వచ్చింది. అసలు ఇవంతా ఎవరు వినాలనుకుంటారు తత్వము? ఎవరికైతే ఇంకా భోగాల పట్ల వైరాగ్యం రాకుండా ఉందో, కొద్దో గొప్ప వైరాగ్యం, కొద్దిగా రాగం ఉందో, వాళ్ళు ఇంకా కొద్దిగా తత్వాన్ని వివేచన చేసి సంపూర్ణ వైరాగ్యాన్ని పొందాలనుకుంటారు. నీకు అది ఆ విషయం లేనే లేదు. నీకు సంపూర్ణంగా వైరాగ్యం ఉండనే ఉన్నది. తథా పూర్ణతా జాత సర్వజ్ఞాన మహానిధే
తిష్టతస్తవ తిష్టతస్తవ స్ఫారే పితుస్తవ యథా తవ. నీవు ఏ స్థితిని అయితే పొందావు, నీ తండ్రి అయినటువంటి వేదవ్యాసుడు కూడా ఆ స్థితిని పొందలేదు. సర్వజ్ఞాన మహానిధి, సర్వజ్ఞానానికి మహానిధి అయినటువంటి నువ్వు జాత న తథా పూర్ణతా జాత సర్వజ్ఞాన మహానిధే తిష్టత తిష్టతః తవ అసి ఆరే పితుస్తవ యథా తవ. నీ నీవేదైతే సర్వజ్ఞాన నిధిని, పూర్ణతని నీవైతే ఏదైతే పొందావో దాన్ని నీ తండ్రి కూడా పొందలేదు. వ్యాసాధిక ఏవాహం వ్యాస శిష్యోసి తత్సుతః భోగేచ్ఛతాన్ తాన్ భోగేచ్ఛతా అనవేనేహ మత్తోపి అధికో భవాన్. నేను వ్యాసుడి కంటే శ్రేష్ఠుడని, నీవు వ్యాసపుత్రుడవు, శిష్యుడివి. కానీ భోగేచ్ఛని త్యజించి నువ్వు నాకంటే గొప్పవాడివి అయిపోయావు. ఇలాంటి జనకుడు అహంకారంతో చెప్పినట్టు నేను వ్యాసుడి కంటే గొప్పవాడిని, నేను వ్యాసుడి కంటే గొప్పవాడిని అని చెప్పుకోవడం జనకుడి అహంకారం చెప్తుంది కదండి. లేదు, ఆయనకు అహంకారం లేదు. ఎందుకంటే ఉన్నదంతా ఒకటే అని అన్నప్పుడు ఇంకా అహంకారం దేంతో ఉండాలి? ఇప్పుడు తత్వజ్ఞానం ముందు సమ్యక్ దృష్టి, తత్వజ్ఞానం ఎందు నిశ్చయత్వము ఇవన్నీ ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన వ్యాసుడి కంటే అధికము అని అనుకున్నా కూడా, అంటే ఇక్కడ వ్యాస రూపంలో ఉన్నది కూడా నేనే, అంతటా ఉన్నది నేనే అనే భావనతో ఉన్నటువంటి జనకుడు వ్యాసుడి కంటే అధికుడిని అని చెప్పుకున్న దాంట్లో అహంకారాన్ని చూడు. కానీ భోగేచ్ఛను వదిలినటువంటి నువ్వు నాకంటే గొప్పవాడు, నీకు నేనేం చెప్పాలి? ప్రాప్తం ప్రాప్తవ్యం అఖిలం భవతా పూర్ణచేతస న దృశ్యే పతసి బ్రహ్మన్ ముక్తస్త్వం భ్రాంతిముత్సృజ. అసలు పొందాలి అనుకున్నవన్నీ కూడా నువ్వు పొందేశావు, నీ మనోరథం సిద్ధించింది. నీవు ఇంకా దృశ్య ప్రపంచాన్ని, అసలు దృశ్య ప్రపంచం చేత నువ్వు అసలు ఇంకా బాధింపబడవు. శాంతిని పొందుడాను వదిలేసి నువ్వు ముక్తుడైపోయావు, నీకు అసలు భోగేచ్ఛ లేనే లేదు. అనుశిష్టస్స ఇత్యేవం జనకేన మహాత్మన అతిష్ఠన్ సశుక్త శుకస్తూష్ణీం స్వచ్ఛే పరమవస్తుని. ఆయన జనకుడి ద్వారా ఇలా ఉపదేశాన్ని పొంది ఈ మలినమైనటువంటి భావాన్ని వదిలేసి తూష్ణీ భావాన్ని పొంది పరమ వస్తువుని ఆయన వీత శోక భయాయాసో నిరీహశ్చిన్న సంశయ జగామ శిఖరం మేరో సమాధ్యర్థమనిందతం. ఆయన మళ్ళీ ఇంకా సమాధి వరకు భయాలన్నీ వదిలేసి, ఆయాసము, శోకము, సంశయాలన్నిటిని వదిలేసి నిష్కాముడై తాత్విక వృత్తి కొరకు ప్రశాంతమైనటువంటి మేరు శిఖరానికి వెళ్ళిపోయాడు. తత్ర వర్ష సహస్రాణి నిర్వికల్ప సమాధిన దశ స్థిత్వా శశామాస ఆత్మన్యస్నేహ దీపవత్. ఆయన 10,000 వర్ష సహస్రాన్ని, తత్ర వర్ష సహస్రాన్ని, వెయ్యి సంవత్సరాలు అలా నిర్వికల్ప సమాధిలో అలా ఉండిపోయి, వర్ష సహస్రాన్ని దశ స్థిత్వ, ఇక్కడ నుంచి ఇక్కడ 10,000 సంవత్సరాలు ఆయన అలాగే నిర్వికల్ప సమాధిలో ఉండిపోయి శశామ అసౌ ఆత్మని అస్నేహ దీపవత్. ఇంకా తర్వాత ఆయన శశామ శాంతిని పొందాడంట. నూనె అయిపోయినటువంటి, తైలం అయిపోయినటువంటి దీపంలాగా ఆయన శాంతిని పొందాడు. వ్యపగత కలనా కళంక శుద్ధ స్వయమమలమాత్మని పావనే పదేశౌ సలిలకణ ఇవాంబుధౌ మహాత్మా విగలిత వాసనమేకతాం జగామా. మేఘం నుండి జారినటువంటి నీళ్లు మేఘంతో సంబంధాన్ని వదిలేసి క్షమించాలి, సాగరాన్ని కలిసినట్టు
దృశ్య సంబంధంతో ఉన్నటువంటి అజ్ఞానము నశించగానే ఆయన నిర్మలుడై సంస్కా సంస్కార క్షీణమైన తర్వాత శుకదేవుడు సునిర్మల స్వరూపుడైనటువంటి పరమపావనుడైనటువంటి పరమాత్మ ఎందు లీలమైపోయాడు. ఇంకా తర్వాత అంటే ఆయన కూడా పరబ్రహ్మం అయిపోయాడు. ద్వితీయ సర్గః విశ్వామిత్ర ఉవాచ తస్య వ్యాసతనూజస్య బలమాత్రోపమార్జనం యథోపయుక్తం తే రామ తావదేవోపయుజ్యతే. వ్యాసపుత్రుడైనటువంటి శుకుడికి ఎంత కొద్దిగా ఏదో మార్జనం మాత్రమే, తుడవడం మాత్రమే ఎలా అవసరమైందో నీకు కూడా అంతే అవసరము అని చెప్పి ఆయనకి ఎంత అవసరమో ఆ విషయాన్ని రేపటి పాఠంలో జ్ఞేయమైతేన విజ్ఞాతం అనేటువంటి శ్లోకం నుంచి రేపటి పాఠం. ఏదో ఇలా ఊరికి పొడుగ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా కొద్దిగా మీరందరూ కూడా కృషి చేస్తారేమో కొద్దిగా ఆ వైరాగ్య ప్రకరణంలో చెప్పుకున్న విషయాలని అనుకున్నాము. అందరూ చెప్తారేమో అనుకున్నాం కానీ ఎవరు ఇంతవరకు చెప్పలేదు. ఏదైనా ఒక రోజు అనుకుందామా, ఈ వారము వచ్చే వారము. అలాగే గురుగారు, పెట్టుకుందాం. అలాగే గురుగారు, మీరే చెప్పండి డేట్ అని. మీరే చెప్పండి. అందరూ ఒక రోజు కాకపోయినా నేను ఈ రోజు ఇంత చెప్తానండి, ఒక 10 నిమిషాలు పని చేద్దాం recap. గురు. ఎందుకంటే శుక్ర శనివారాల్లో మనం అలా ఫ్రైడే అలాగా పెట్టుకుంటే అదంతా ఆ వారంలో మీరు చెప్పిందంతా మాకు రిపిటేషన్ లా ఇదవుతుంది, ఎక్సర్సైజ్ లా. ఏదైనా ఒక రోజు మీరందరూ వచ్చారు, నేను క్లాస్ లేదనుకుంటే ఆ రోజు కూడా మీరు చెప్పొచ్చు. దాన్ని తర్వాత మీరందరూ డిస్కషన్ లాగా పెట్టుకున్నా కూడా నడుస్తుంది. లేదా ఒక రోజు పెట్టుకుందాం, ఈ శుక్రవారం అవ్వకపోవచ్చు, ఈ శుక్రవారం రాము. మీరు మాట్లాడుకొని చెప్పండి ఒక రోజు. అంటే రాముడికి అంతఃకరణం గురించి ఎలా మాట్లాడుతుంది, లక్ష్మి ఐశ్వర్యం గురించి ఆయన భావన ఏంటి, మనస్సు గురించి ఆయన భావన ఏంటి, బాల్య యవ్వన కౌమార వార్ధక్యావస్థల గురించి ఆయన భావన ఏంటి, ఇవన్నీ ఒకసారి చింతన చేసుకుంటే గానీ ముందు విషయాలు మళ్ళీ మనకు ఒకసారి అర్థం అవుతుంది. అవును. లేదా మీరు వారంలో ఒక రోజైనా సరే మీరు చింతనకి అని ఒకగా పెట్టుకోవాలి. మీరందరూ కలిసి ఆచార్యాత్ పాదమాదత్తే పాదశిష్య స్వమేధయా సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ. పాఠంలో ఊరికే చెప్పుకున్నది ఆచార్య నుంచి ఒక పావు భాగం మాత్రమే మనం అందుకోగలుగుతాం. కొద్దిగా స్వమేధస్సు ఉంటే ఇంకో పావు భాగం. బ్రహ్మచారిభ్య పాదం సబ్రహ్మచారిభ్య పాదం. తనతో కలిసి చదివేటువంటి వాళ్ళతో మిగతా భాగం పాదం కాలక్రమేణ ఇంకా మిగతా అంతా కూడా కాలక్రమంలో వస్తుంది. కాబట్టి అందరూ కాస్త ప్రయత్నం చేసి చూస్తారేమో. ఇక్కడ వ్యాసుడి పేరు కృష్ణద్వైపాయనుడు అన్నారు కదండి, అంటే ప్రతిసారి ఆయన పేరు అదే ఉంటుందా? అంతే ఉంటుందండి. ఇప్పుడున్నటువంటి కృష్ణద్వైపాయనుడు అనేటువంటిది అది బిరుదండి. అది కూడా ఇప్పుడున్నటువంటి వ్యాసుల వారి పేరు బాదరాయణ. జనకుడు ఇంతేనా అండి చెప్పింది? అంటే ఇంకా ఇంకోసారి చెప్పండి. జనకుడు చెప్పినది ఇంతనేనా అండి? అంటే చాలా అంటే ఇక్కడ నాకు అర్థం కాలేదంటే ఏం చెప్పాడు అనేది.
ఆయనకి ఆన్సర్ ఎలా తెలిసింది అనేది నాకు అర్థం కాలేదు.